పూర్తిగా నిర్లక్ష్యం. స్వయాన ముఖ్యమంత్రి గారే ఆడికి పోయి అనౌన్స్ చేసిన తర్వాత ఇంతవరకు ఇల్లు పూర్తి కాలేదంటే ఏ విధంగా ప్రభుత్వం రన్ అవుతా ఉండేది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీంట్లో చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి ప్రాంతాలు ఇది రెండు కూడా, కోడూరు కానీ రాజంపేట కానీ అభివృద్ధికి మంచి స్కోప్ ఉన్న ప్రాంతాలు, చేయగలిగిన స్కోప్ ఉన్న ప్రాంతాలు దగ్గర, అన్నిటికీ కూడా తిరుపతికి దగ్గర ఉన్నాయి. మంచి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఉన్నాయి. మంచి ఇండస్ట్రియల్ ఏరియా వచ్చి రాగలిగిన ప్రాంతం ఇది. కోడూరుకి అయితే ఇట్లా మైన్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ మైన్స్ 200 మైన్స్ వర్కింగ్ ఉండేవి. నేను సీఎం 20 మైన్లు కూడా లేవు. కంప్లీట్ ఎక్స్పోర్ట్ అంతా, వెరైటీస్ ఎక్స్పోర్ట్ అంతా ఫారినర్ ఒకరి దగ్గర మాట్లాడుకుని మనకి ఇచ్చేసారు. ఈ మైన్స్ అన్ని క్లోజ్ అయిపోయి, లేకుండా ఈ మైన్స్ కొంచెం కోటా ఇచ్చేవాళ్ళు. ఆ కోటా వల్ల పనిచేసి వాళ్ళు పనిచేసేవారు. 200 మైన్స్ ఇవి ఉన్నాయి. అటువంటి 20-30 కూడా పనిచేయదు. సో ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తాం.